హలో అండ్ వెల్కమ్ టు అనూస్ ఏఐ టర్న్స్ అండ్ ట్యుటోరియల్స్. ఓకే, మనం ఆల్రెడీ పైథాన్ క్లాస్ అనేది స్టార్ట్ చేసేసాం. ముందు వీడియోలో పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ అలాగే ప్రింట్ స్టేట్మెంట్ చూసుకున్నాం. ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం పైథాన్ రన్ చేయడానికి జూపిటర్ విఎస్ కోడ్, జూపిటర్ నోట్బుక్ విఎస్ కోడ్ అండ్ అలాగే ఆన్లైన్ కంపైలర్స్, పైచామ్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఐ గో విత్ పైచామ్. ఫస్ట్ పైచామ్లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఆ ప్రాజెక్ట్లో ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ లైన్స్ క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి క్రియేట్ ఇస్తే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? పైథాన్ ట్యుటోరియల్స్. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుందాం. ఈ ప్లస్ సింబల్ ఇచ్చి పైథాన్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు మన టాపిక్ వేరియబుల్. ఇక్కడ మనం .pyతో సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పైథాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అదే .py తీసేసుకుంటుంది. .py. ఓకే, వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కంటైనర్ టు స్టోర్ ద డేటా. అంటే వేరియబుల్స్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ఎలా తీసుకోవాలి? తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రూల్, వేరియబుల్ నేమ్ అనేది అండర్స్కోర్ ఓర్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది, మీన్స్ ఆల్ఫాబెట్స్తో. ఓకేనా? అది మనం ఎలాంటి వాటితో అయినా కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అందులో లెటర్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు. ఓకే, బట్ స్టార్టింగ్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్, డోంట్ స్టార్ట్ విత్ నంబర్తో వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఓకే, అండ్ థర్డ్ వన్, కేస్ సెన్సిటివ్ అంటే నమ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మనం 10 అనే వాల్యూని 10 అనే డేటాని నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఓకే, కేస్ సెన్సిటివ్ అని చెప్పా కదా. కేస్ సెన్సిటివ్ అంటే NUM. ఈ నమ్ అనేది ఈ క్యాపిటల్ NUM రెండు ఈక్వల్ కాదు. ఒకసారి టెస్ట్ చేద్దామా? ప్రింట్ NUM. ఎర్రర్, నేమ్ ఎర్రర్. నమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో మనం మన వేరియబుల్ నేమ్ని ఎలా అయితే ఇస్తామో అలానే కంటిన్యూ చేయాలి. ఓకేనా? మనం అసైన్ చేసేటప్పుడు ఏ నేమ్తో అసైన్ చేస్తామో లాస్ట్ ఎండ్ వరకు ఆ కోడ్లో ఆ వేరియబుల్ నేమే, ఆ స్పెల్లింగే యూస్ చేయాలి. ఓకే, అవుట్పుట్ 10 వచ్చింది. ఓకేనా? ఇలా వెయిట్. నెక్స్ట్ డేటా టైప్స్ చూసుకుంటే ఇలా వేరియబుల్ నేమ్స్ అనేది ఇస్తాం. డేటా టైప్స్ కూడా డిస్కస్ చేసుకొని కలిసి సింపుల్ కోడ్స్ చూద్దాం. వేరియబుల్, డేటా టైప్స్ రెండు యూస్ చేసి డేటా టైప్స్. పైథాన్లో కామెంట్స్ డిస్కస్ చేయలేదు కదా. రైట్, పైథాన్లో కామెంట్ అనేది యాజ్ యూస్ చేస్తాం. ఓకే,
కామెంట్ అంటే ఆ కోడ్లో మనం ఎక్కడైతే కామెంట్ యూస్ చేస్తామో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఐ మీన్ రన్ అవ్వదు. ఓకే, యాష్ అలాగే అండర్ స్కోర్, సారీ అండర్ స్కోర్ కాదు, కోడ్స్, ట్రిపుల్ కోడ్స్ యూస్ చేస్తాం. సి ప్రింట్ నమ్. ఇప్పుడు రన్ చేద్దాం. అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్కి కామెంట్స్ అనేది ఇచ్చాం. సో పైథాన్లో కామెంట్స్ ఏమేమిటి? యాష్ అండ్ అలాగే ట్రిపుల్ కోట్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే నమ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ప్రింట్ నమ్. ఇప్పుడు మనం కామెంట్స్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. అన్ని లైన్స్కి మనం కామెంట్ అన్నిటికీ ముందు యాష్ పెట్టలేముగా. సో దానికి ఒక షార్ట్ కట్ ఉంది. సి ఫస్ట్ కాపీ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్. సి ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్స్ కాపీ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఇస్తే కామెంట్స్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం. సారీ, నేను ఎంటర్ ప్రెస్ చేశా కదా. డేటా టైప్స్, పైథాన్లో డేటా టైప్స్ చెప్పాలంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో మనం ఫస్ట్ మెయిన్వి డిస్కస్ చేద్దాం. లిస్ట్ ఇవన్నీ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, అవి ఇప్పుడు చెప్పినా అర్థం కావు. ఓకేనా? ఫస్ట్ సి a is equal 10 as integer next b is equal 10.1 as float. నెక్స్ట్ c is equal ఇప్పుడు బూలియన్. ఓకే, ట్రూ. నెక్స్ట్ బుల్. సో ఇంటీజర్ అనేది నంబర్. ఓకేనా, డెసిమల్ నంబర్. ఫ్లోట్ అంటే పాయింట్స్ వాల్యూస్. ఓకే, పాయింట్స్లో తీసుకుంటే ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ కాంప్లెక్స్. ఓకేనా, కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఎంటర్ చేసేద్దాం. d ఈక్వల్ టు 1 ప్లస్ 2j యాష్ కాంప్లెక్స్. ఇవి మెయిన్. నెక్స్ట్ స్ట్రింగ్. ఓకే, ఈ ఈక్వల్ టు అను. సి ఇవి మెయిన్ మనకి.
మిగిలిన లిస్ట్ అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం టాపిక్ వచ్చినప్పుడు. ఓకే, ఎస్టీఆర్ స్ట్రింగ్ ఏంటి, ఇక్కడ అన్ని ఏ ఈక్వల్ టు 10, ఓకే బాగుంది. బి ఈక్వల్ టు 10.1 ఫ్లోట్, సి ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బులియన్, డి ఈక్వల్ టు 1+2j కాంప్లెక్స్. కానీ ఇక్కడ మాత్రం మనం డబల్ కోట్స్ యూస్ చేసాం. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఆల్వేస్ డబల్ కోట్స్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కన్వర్షన్స్ చూద్దాం, మీన్స్ టైప్ కాస్టింగ్. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇంటీజర్ ఉంది, ఇంటీజర్ ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుందా, లేకపోతే బూలియన్లోకి కన్వర్ట్ అవుతుందా, కాంప్లెక్స్లోకి కన్వర్ట్ అవుతుందా అని మనం టెస్ట్ చేస్తాం. ఓకే, ఇది ఎలా యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక హ్యూజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మనకి అవుట్పుట్ ఇంటీజర్లో వస్తుంది అనుకో. బట్ క్వశ్చన్లో మనకి అవుట్పుట్ అనేది ఫ్లోట్లో అడిగారంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఆల్రెడీ కన్వర్షన్ ఐడియా ఉందిగా ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో ఇలా ఆ ఇంటీజర్ అవుట్పుట్ని ఫ్లోట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేస్తాం. ఫస్ట్ కన్వర్ట్ చేస్తాం, మనకి తెలియాలంటే అవి ఏది దేంట్లోకి కన్వర్ట్ అవుతుందో క్లారిటీ రావాలిగా. ఆ క్లారిటీ కోసమే ఈ టైప్ కాస్టింగ్. సో ఒకసారి అన్నీ చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ చెప్పలేను కాబట్టి ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగిలినవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఏది దేంట్లో కన్వర్ట్ అవుతుందా అని టెస్ట్ చేయండి. ఓకే, నేను ఇవన్నీ చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, వీడియోలో అన్నీ కవర్ చేయడం కష్టం కదా. ఓకే, ఫస్ట్ ఇవి ఒకసారి వీటి టైప్ చెక్ చేసేద్దాం మీ క్లారిటీ కోసం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. నేను అన్నిసార్లు టైప్ చేయలేనుగా, కాపీ చేసేస్తా. ఏబిసి ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అవుట్పుట్ చూసుకుందాం. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 అది ప్రింట్ చేసాం. ఏ ఈక్వల్ టు 10 అనేది ఏ టైప్, ఇంట్ మీన్స్ ఇంటీజర్. నెక్స్ట్ బి ఈక్వల్ టు 10.1, బి ఈక్వల్ టు 10.1కి అవుట్పుట్ ఏమొచ్చింది, టైప్ ఫ్లోట్. నెక్స్ట్ సి ఈక్వల్ టు ట్రూ అంటే బులియన్, మనకి అవుట్పుట్లో బులియన్ టైప్ వచ్చేసింది. నెక్స్ట్ డి ఈక్వల్ టు 1+2j అంటే కాంప్లెక్స్. ఓకే, అది కాంప్లెక్స్ అనేది రియల్ అండ్ ఇమాజినరీతో ఉంటుంది. ఈ 1 అనేది రియల్ పార్ట్ అండ్ ఈ 2j అనేది ఇమాజినరీ పార్ట్. ఓకేనా, నెక్స్ట్ ఈ ఈక్వల్ టు అను అని ఇచ్చాం, అది ఏమొచ్చింది, ఎస్టీఆర్. ఓకే, స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎవరైనా గెస్ చేస్తారా? ఇంటీజర్ వస్తుందా లేకపోతే స్ట్రింగ్ వస్తుందా, చెక్ చేద్దాం. అవుట్పుట్ మనకి స్ట్రింగ్ వచ్చింది. ఏంటి 10 అని ఇచ్చాం కదా, 10 ఇంటీజర్ కదా, మనకి స్ట్రింగ్ అని ఎందుకు వచ్చిందంటే వాట్ ఎవర్ డబల్ కోట్స్ ఇన్సైడ్ కానీ మనం రాస్తే అది స్ట్రింగ్. ఓకేనా, అదే ఇక్కడ డబల్ కోట్స్ రిమూవ్ చేసేసామనుకో
ఇప్పుడు రన్ చేద్దాం. సి ఇప్పుడు ఇంటీజర్. ఓకేనా? సో మనం స్ట్రింగ్కి డబల్ కోట్స్లో రాస్తాం. ఇప్పుడు ఒకసారి టైప్ కాస్టింగ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ a ఈక్వల్ టు 20 ఎంటర్, b ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ a, ప్రింట్ b ఎంటర్, ప్రింట్ టైప్ ఆఫ్ b. ఇది మొత్తం కామెంట్ చేసేద్దాం. ఏం చెప్పా కామెంట్కి? కంట్రోల్ క్వశ్చన్ మార్క్. సి ఇక్కడ a ఈక్వల్ టు 20 అనేది ఇంటీజర్, b ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ a. అంటే మనం ఇక్కడ ఏం చేసాం? ఏ అనే వేరియబుల్కి 20 అనే వాల్యూ ఇచ్చాం ఫస్ట్. ఆ వేరియబుల్ని మనం ఇక్కడ ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయమని చెప్పాం. కన్వర్ట్ చేసి బీలో స్టోర్ చేయమని చెప్పాం. సి ఫ్లోట్ ఆఫ్ ఏ, బి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఈ ఫ్లోట్ ఆఫ్ ఏని కన్వర్ట్ చేసిన దాన్ని బీలో స్టోర్ చేయమని చెప్తాం. అప్పుడు ప్రింట్ బి. బీలో ఏముంది? ఫ్లోట్ ఆఫ్ ఏ ఉంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ బి. ఒకసారి చెక్ చేద్దాం అవుట్పుట్. సి ఫస్ట్ ఏ 20 తీసుకున్నాం ఇనిషియల్గా. ఆ ఏని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేసి బీలో స్టోర్ చేసాం. అప్పుడు బీలో ఏముంది? 20.0 ఫ్లోట్ కాబట్టి పాయింట్స్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైప్ ఫ్లోట్. బి టైప్ ఏంటి? ఫ్లోట్. ఓకే, దీంట్లో మనకి ఏం అర్థమైంది? ఇంట్ అనేది ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? స్ట్రింగ్ తీసుకుందాం. b ఈక్వల్ టు అను ఎంటర్, c ఈక్వల్ టు స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేద్దాం. int of b. నెక్స్ట్ ప్రింట్ c. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ c. ఓకే, రన్ చేసేద్దాం. సి వాల్యూ ఎర్రర్. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఏం అర్థమైంది? స్ట్రింగ్ అనేది ఇంట్లోకి కన్వర్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం 2 ట్రై చేసాం. ఫస్ట్ ఏం చేసాం? ఇంట్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసాం, అది కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం? స్ట్రింగ్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసాం, ఐ మీన్ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసాం. అప్పుడేమైంది? అప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. వై? స్ట్రింగ్ అనేది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వదు, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలాగా మనం ఏమేమి చెక్ చేయాలి? ఇంటీజర్ చెక్ చేయాలి, ఫ్లోట్ చెక్ చేయాలి, బూలియన్ చెక్ చేయాలి, కాంప్లెక్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్ ఈ 3లోకి కన్వర్ట్ అవుతుందా లేదా చూడాలి. అలాగే ఫ్లోట్ చూడాలి, అలాగే బూలియన్ చూడాలి, అలాగే కాంప్లెక్స్ చూడాలి. ఓకే, ఇవన్నీ నేను చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఇవాళ టాపిక్. Okay, thank you for watching. Please like, share and subscribe for more videos. Stay tuned with Anu's AI turns and tutorials. Okay, bye bye.